నీ చాతగాంతనంతో ధ్వంసం చేసినావు. మీరేం ఎస్టిమేట్ చేసినారు? 1,65,000 కోట్ల ఆదాయం వస్తుందని మీరు అంచనా వేసినారు. కానీ ఇప్పటికి వచ్చింది ఎంత? 1.12 lakhs, అంటే కేవలం 68% వచ్చింది. మిగతాది రాలే. మిగతాది ఎంత వస్తుందో రేపు బడ్జెట్లో చెప్తావు. నేను ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే, ఇవాళ ఇది రాష్ట్రానికి ఇవాళ పేపర్లో ఆర్థిక లోటు గరిష్టానికి అని రాసింది. రాష్ట్రానికి ఆర్థిక లోటు రాలే, ఇది రేవంత్ వల్ల వచ్చిన తలపోటు. రాష్ట్రానికి ఉత్తగానే రాలే ఆర్థిక లోటు. రేవంత్ రెడ్డి వల్ల, చేతగాని అసమర్థ ప్రభుత్వం వల్ల, వీళ్ళ అవినీతి విధానాల వల్ల, బావమరుదులకు అమృత్ పంచడం, అమృత్ స్కామ్ చేసి బావమరిదికి అప్పచెప్పడం, ఆర్ఆర్ ట్యాక్స్ పేరు మీద రియల్ ఎస్టేట్ నడ్డి విరవడం, ఒక్కొక్క స్క్వేర్ ఫీట్కి 150 రూపాయలు వసూలు చేస్తుండ్రు ఇవాళ బిల్డింగ్ పర్మిషన్. ఇట్లాంటి దిక్కుమాలిన విధానాల వల్ల, అప్పులు చేయడం వల్ల, కొత్తగా సంపద సృష్టించే తెలివి లేకపోవడం వల్ల ఇవాళ తెలంగాణ దివాలా తీసిన రాష్ట్రం కాదు, ఒక దివ్యమైన రాష్ట్రాన్ని దివాలా తీసేటట్టు చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ వ్యవసాయ విధానం. నిన్న కోదండరెడ్డి గారు మాట్లాడతారు, మేడిగడ్డ రిపేర్ చేయరు, కాళేశ్వరం బాగా చేసే ఆలోచన లేదు, రైతులకు నీళ్ళు ఇచ్చే తెలివి లేదు, కానీ బోర్లు వేసుకొని నష్టపోవద్దు, అనవసరంగా పంటలు వేసుకోవద్దు. ఇక మరి సపరేట్ క్రాప్ హాలిడే ప్రకటించమని చెప్పండి, మాకు రైతు బంధు ఇచ్చే ఉద్దేశం లేదు, క్రాప్ హాలిడే ప్రకటించుకోండి అని చెప్పండి. ఇంత సిగ్గుమాలిన దిక్కుమాలిన ప్రభుత్వం ఆఖరికి ఎట్లా ఉందంటే, ఇక నెక్స్ట్ కర్ణాటకలో వాళ్ళ మంత్రి ఒక ఆయన అన్నాడు మొన్న, ఏమైందా గ్యారంటీలు మరి మహిళలకు పైసలు ఇచ్చిన మొదలుపెట్టిన ఏమైందంటే, ఆయన అన్న మాటకి ఇది, గ్యారంటీలు ఏమన్నా జీతమా, మేము మీకు ఇచ్చుడే ఎక్కువ బిచ్చం అన్నట్టు. మళ్ళీ వీళ్ళు కూడా తొందరలో ఈ డైలాగులు వస్తాయి ఇళ్ళ నోట్లకి వెళ్ళి కూడా. ఒక ఫ్రీ బస్సు తప్ప ఇప్పటిదాకా చేసింది ఏమైనా ఉందా ఈ రాష్ట్రంలో? అందుకే నేను అంటా ఉన్నా, రేవంత్ రెడ్డి రంకెలేసుడు, చర్చకు రా, ఇదిరా అదిరా, ఇవి కాదు. దమ్ముంటే చేతనైతే అసెంబ్లీలో పెట్టు చర్చ, రాష్ట్రం మొత్తం చూస్తుంది, పెట్టు, 2 రోజులు పెట్టు, మైక్ కట్ కాకుండా చూడు. దమ్ముంటే నీకు స్పీకర్ను నువ్వు డిక్టేట్ చేసి, స్పీకర్కు కనుసైగల ద్వారా శాసించి ప్రతిపక్షం గొంతులు నొక్కుడు కాదు. దమ్ముంటే 38 మంది సభ్యులు మేము ఉన్నాం, దమ్ముంటే మా సంఖ్యకు సరిపడే విధంగా మాకు టైమింగ్, అక్కడ అసెంబ్లీలో 4 కోట్ల ప్రజల ముందు నీ బట్టలు ఇప్పుతాం. అక్కడనో ఇక్కడనో చర్చ కాదు, బహిరంగంగా అసెంబ్లీ సమావేశాల్లోనే నీ బట్టలు ఇప్పుతాం. ఇది మా సవాల్ నీకు. ఇప్పుడు నేను చెప్పిన ఏది తప్పు అని చెప్పినా నేను ఏ శిక్ష కంటే ఆ శిక్షకు సిద్ధం. ఎందుకంటే మీ ఆర్థిక మంత్రి గారు చెప్తా ఉన్నారు వాస్తవాలు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు బుద్ధి తెచ్చుకొని, సిగ్గు తెచ్చుకొని, ఇకనైనా పద్ధతిగా మాట్లాడాలి, రాష్ట్రాన్ని దూషించవద్దని కోరుతూ మళ్ళొక్కసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మేము కూడా ప్రతి సవాల్ చేయవచ్చు, ఏముందన్న అందులో. రాష్ట్రంలో రైతు రుణమాఫీ ఎక్కడ 100% అయిందో ఏ ఊళ్ళే ఆ ఊళ్ళే మేము పోటీ చేస్తాం, మేము పోటీ చేయండి. ఎక్కడన్నా ఒక ఊరు చూపెడతావా? కొండారెడ్డిపల్లిలో అయిందా 100%? కొడంగల్లో అయిందా? మీ అత్తగారు ఊళ్ళో అయిందా? ఎక్కడైంది? నేను కూడా అనొచ్చు, రైతు బంధు మొత్తం పడితే ఆడ పోటీ చేద్దాం అనొచ్చు, తులం బంగారం ఇస్తే పోటీ చేయ అనొచ్చు, నెలకు 2,500 ఇచ్చిన మహిళలను ఓటు అడుగు అని నేను కూడా అనొచ్చు, నెలకు 4,000 ఇచ్చిన ముసలోళ్ళే మాత్రమే ఓటు అడగాలి, 2,000 ఉన్నోళ్ళంతా మాకేయాలని నేను కూడా అనొచ్చు. ఈ బజారు భాష, చీప్ టాక్టిక్స్, చిల్లర మాటలు, వీటితో ఇంకెన్ని రోజులు టైంపాస్ చేస్తారని నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను లేవనెత్తిన ప్రశ్నలు కానీ, నేను చెప్పిన విషయాలు కానీ, ఇందులో ఏమైనా తప్పు ఉంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇంకో మంత్రి, వాళ్ళ వైపు నుంచి ఎవరైనా సాధికారంగా చెప్పగలిగే వాళ్ళు ఉంటే రమ్మనండి. ఇంకోటి అసెంబ్లీలో చర్చ పెట్టండి, 2 రోజులు పెట్టండి. ఇంతకంటే ఇంపార్టెంట్ ఏముంది? బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి ముంగట, మైక్ ఇవ్వండి. మైక్ ఇవ్వకుండా గొంతు నొక్కుడు, ఇష్టం వచ్చినట్టు ఒర్రుడు, ఇది కాదు కదా పాయింట్. మేము చాలా మీ దగ్గర ఒక సొసైటీలో ఒక రుణమాఫీ కూడా కాలేదని చెప్తా ఉన్నారు హర్ష గారు. ఇంకా చాలా ఉన్నాయి అట్లా ఎగ్జాంపుల్స్. నేను చెప్పేది ఒకటే, ముఖ్యమంత్రి గారు నిన్న ఆడపోయి 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తాను, ఎంతమంది కోటీశ్వరులను చేసినా వాళ్ళని ఓట్లాడు చూస్తా, నేను కూడా ఎంతమంది మహిళలు ఓట్లు ఇస్తారో నేను కూడా చూస్తాను. నీకు కోటీశ్వరులు కాదు, నువ్వు కనీసం వాళ్ళను రేపటి రోజున ఉన్నదంతా గుంజుకోపోతే చాలు, వాళ్ళ మెడల పుస్తల తాడు గుంజుకోపోతే చాలు. నువ్వు ఇప్పటికే స్టార్టర్లు ఎత్తుకపోతున్నావు, మీటర్లు ఎత్తుకపోతున్నావు, రేపు పుస్తల తాడు కూడా గుంజుకోపోతావు. ఇవన్నీ ప్రజలకు తెలుసు. బండి సంజయ్ ముందు ఒకటి చెప్పాలి, అసలు మీరు రేవంత్ రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారు? మీరు ఎందుకు రేవంత్ రెడ్డి రక్షణ కవచంలాగా నిలబడుతున్నారు? అందరు ఇప్పటికే మార్కెట్లో అనుకుంటుంది అంటే ఆర్ఎస్ బ్రదర్స్ అనుకుంటారు. నేను సూటిగా అడుగుతున్నా బండి సంజయ్ని, బీజేపీని, మీ ప్రధానమంత్రి హైదరాబాద్కి వస్తాడు, ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తుండ్రు అంటాడు, చర్యలు ఉండయి, 150 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ బిల్డర్ల దగ్గర వసూలు చేస్తుండ్రు. నేను మున్సిపల్ మంత్రిగా పనిచేసిన 10 ఏళ్ళు, మా హయాంలో 0 కరప్షన్, ఇట్లా దిక్కుమాల ట్యాక్సులు పెట్టలేము మేము. నువ్వు ఇప్పుడు 150 రూపాయలు పర్ స్క్వేర్ ఫుట్ మంచిగా నిలబెట్టి వసూలు చేస్తున్నావు, ఇది వాస్తవం.
చేతనైతే బండి సంజయ్ని బీజేపీని చర్య తీసుకోమనండి. నేను ఢిల్లీ పోయినా, ముఖ్యమంత్రి గారు అన్ని నిబంధనలు తుంగలో దొక్కి మీ అమృత్